పవన్ కళ్యాణ్ గేట్వే హోటల్ నుండి తొమ్మలపల్లి కళాక్షేత్రానికి బయలుదేరడానికి గేట్వే హోటల్ నుండి బయలుదేరారు. పవన్ కళ్యాణ్ అభిమానులు అప్పటికే గేట్వే హోటల్ దగ్గర వేచి చూస్తున్న జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ని సాదరంగా గేట్వే హోటల్ నుండి తీసుకువెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ మరికొద్ది క్షణాల్లో తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకోబోతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గేట్వే హోటల్ నుండి బయలుదేరారు. తుమ్మలపల్లి కళాక్షేత్రానికి మరికొద్ది సేపట్లో చేరుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ అగ్రిగోల్డ్ బాధితులను పరామర్శించేందుకు ఈరోజు ఉదయం విజయవాడ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి గేట్వే హోటల్కి చేరుకున్నారు. ప్రస్తుతం గేట్వే హోటల్ నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి బయలుదేరారు పవన్ కళ్యాణ్. అగ్రిగోల్డ్ బాధితులతో మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం గేట్వే హోటల్లో పవన్ కళ్యాణ్ని కళాక్షేత్రానికి తీసుకెళ్లేందుకు జనసేన కార్యకర్తలు అభిమానులు పవన్ కళ్యాణ్ని తీసుకువెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాము. మరి కొద్దిసేపట్లో తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. గేట్వే హోటల్లోనే మీడియాతో మాట్లాడతారేమోనని మీడియా ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ 11:30 తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకోవాల్సి ఉంది. అయితే అంతకుముందు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దగ్గర ఒకసారి ఆయనతో మాట్లాడతాం. ఈ సమస్య గురించి గవర్నమెంట్ ఈస్ టేకింగ్ పార్ట్ అండ్ ఇప్పుడు మీరు దీని గురించి స్ట్రెస్ చేస్తూ మాట్లాడుతుంటే ప్రజలు మీ వైపు చాలా రెస్పాన్సిబుల్ గా ఆశతో ఎదురు చూస్తున్నారు. సో ఎలాంటి మీరు హామీ ఇవ్వబోతున్నారు? అంటే ఇది గత లాస్ట్ 2016 నుంచి దీన్ని ఇష్యూ బయటకు వచ్చినా కానీ నన్ను దీన్ని అడ్రస్ చేయమని చాలాసార్లు వచ్చింది. కాకపోతే ఇది కోర్టు దీన్ని తీసుకోవడం వల్ల కొన్ని అరెస్టులు జరగడం వల్ల దీన్ని రకరకాల పరిస్థితుల్లో ఉండటం వల్ల నేను కోర్టు పరిధిలో ఉండడం వల్ల దీని గురించి మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కానీ కొంత న్యాయం జరగట్లేదు అని చెప్పి కొన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత దీన్ని ప్రజలకి మనకు ఎవరైతే ఖాతాదారులకు న్యాయం జరగట్లేదని అది అనిపించినప్పుడు ఇంక కంపల్సరీ దీన్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని అడ్రస్ చేయాలనిపించింది. అంటే చాలా ఇంక్లూడింగ్ మన సహారా ఇలాంటి స్కామ్స్ జరిగినాయి. సహారా వాళ్ళు కూడా ఇలాగే చేశారు. అక్కడ అక్కడ అట్లీస్ట్ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సాల్వ్ చేయగలుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు దీన్ని సాల్వ్ చేయలేకపోతున్నారు? ప్యూర్ పాంజీస్గా నాకు స్కామ్లో అనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళకి మోర్ దెన్ 14,000 ఎకరాల పైన ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఈ పర్టికులర్ అగ్రిగోల్డ్ కంపెనీకి. పైగా కంపారిటివ్లీ 6,000-8,000 కోట్లు, 6,000 నుంచి 7,000 కోట్ల దాకా డిపాజిట్లు ఉన్నాయి. ఒక ఇంట్రెస్ట్లని వేసుకున్నా కానీ 10,000 కోట్లు మ్యాక్సిమం అవుతుంటున్నారు. అలాంటిది వీళ్ళకి 14,000 ఎకరాలు అలాగే 80,000 చదరపు గజాల పైన స్థలాలు ఉన్నాయి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు, ఖాతాదారులకు సంబంధించినంత వరకు. ఇన్ని పెట్టుకొని కూడా ఎందుకు దీన్ని న్యాయం జరగట్లేదు అనేది నాకు ఒకసారి వెళ్ళి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి విని దాని గురించి అసలు ఎలా ఆలోచిద్దాం, వాళ్ళతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుందాం అనుకోండి. అంటే ఇది నాకు ఆస్తుల విలువ ఎక్కువ ఉన్నప్పుడు అసలు కంపెనీ ఓనర్స్ కూడా ఎందుకు దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు, అసలు ఎందుకు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి అంటే అసలు ఆస్తులే లేవు. మినిమం మీరు గాల్లో చేశారంటే మనం ఆలోచించవచ్చు. కానీ ఆస్తులు ఉన్నాయి.
ఆస్తులుండి కూడా ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఖాతాదారులకు ఎందుకు ఎగవేయాల్సి వచ్చింది, అసలు దీని వెనక ఏమేమి ఉన్నాయని చెప్పి ఒకసారి డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడితే బెటర్ అనిపిస్తుంది. అంటే అంటే భరోసా ఇవ్వడం వేరును, ప్రాక్టికల్గా వాళ్ళకి భరోసాను మనకి వాస్తవం వాళ్ళకి సహాయపడేలాగా అది నగదు రూపంలో ఎట్లా చేయటం అవన్నీ చూడాలి. అలాగే రకరకాల అభియోగాలు కూడా ఉన్నాయి. అంటే కొంతమంది మాకు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కానీ మా మీద కొన్ని ఒత్తిడి ఉన్నాయని రకరకాలు చెప్తున్నారు. సో ఒకసారి వీటన్నిటిని ప్రత్యక్షంగా తెలుసుకుంటే బెటర్, ఒకసారి మాట్లాడదాం గవర్నమెంట్ డెడ్ లైన్ కి సంబంధించి మీరు ఇవ్వబోతున్నారు ఉదాహరణ కిడ్నీ ఇష్యూకి సంబంధించినట్టుగా అంటే అదేమో ఆరోగ్యానికి సంబంధించింది, ఇదేమో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఉంది. ఇదేదో కూర్చోబెట్టి పైగా ఇది ఒక 87 కంపెనీల ద్వారా తిప్పింది. ఇది కూర్చోబెట్టి అలా డెడ్ లైన్స్తో ఇచ్చేది కాదు, ఇది కూర్చోబెట్టి చాలా ఒక చిక్కుముడిది. సో దీన్ని చాలా జాగ్రత్తగా కూర్చొని పరిష్కరించాల్సిన పరిస్థితి. ఇది కూర్చోబెట్టి దాన్ని ఎలా పడితే డెడ్ లైన్స్తో అలా జరిగేది కాదు. అగ్రికల్చర్లో కొంతమంది మంత్రుల పేరు కూడా వినబడుతున్నాయి, కొన్నామని పత్తిపాటి పురాణ పేరు కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఏం చెప్తారు? ఇవి కూడా అంటే ఇవి ఎలా ఉంటుందంటే ఇవి కేవలం అభియోగాల కింద చూడాలి, కానీ రకరకాల ప్రభుత్వాలు అధికారులు ఉన్న వస్తుంటాయి. కాదు దీన్ని సరిగ్గా మనం అంటే నేను నిర్ణయించేది కదా, చూసుకోవాల్సింది. అది ఒకళ్ళు చెప్తే కూర్చోబెట్టి దాని మీద నేను ఆరోపణ చేయడం కూడా తప్పు అవుతుంది. ఒకసారి నేను డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి నేను మాట్లాడతాను. కోర్టులో ఉన్నందువల్ల న్యాయం చేయడానికి కూడా ఆలస్యం అవుతున్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. అది కూడా అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే కోర్టులో ఉండి కూడా దీన్ని ఎందుకు అంటే కోర్టు ఒత్తిడిలను సరిగ్గా ఖాతరు చేయట్లేదన్న అసంతృప్తి ఉంది హైకోర్టుకి అనేది కూడా నాకు దృష్టిలోకి వచ్చింది. అంటే ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఫస్ట్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం ఆపాలి, ఎందుకంటే ఇవన్నీ సాల్వ్ చేయదగ్గ ఇష్యూస్. ఫస్ట్ ఏంటంటే అందరికీ అష్యూరెన్స్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందంటే 14,000 ఎకరాలు స్థలం ఉంది. గవర్నమెంట్ ఏం చేయాలంటే దీన్ని అసలు 14,000 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి, ఏ పరిధిలో ఉన్నాయి, ఎంత అంటే ఏ ఊళ్ళల్లో ఉన్నాయి, అసలు వీటి విలువ ఎంత, ఇవన్నీ గవర్నమెంట్ ఒక నివేదికలాగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అవైతే వస్తే మరి ఈ పరిస్థితులు అన్నిటికీ వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేస్తారో తెలియదు నాకు. మరి అట్లీస్ట్ ఇలాంటి ఫైనాన్షియల్ మన వైట్ కాలర్ క్రైమ్స్కి ఉన్నప్పుడు మరి వాళ్ళ అంటే అది వాళ్ళు ఒప్పుకుంటుందా అది లేదో నాకు తెలియదు. దీని మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని అన్నారా? ఆ మాట అనలేదు కదా, అది తెలియదు. దానికి ఏ సర్టన్ కండిషన్స్ ఉంటాయి వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి. అంటే మాట నేను అనేది ఇప్పుడు మనకి ఇంక్లూడింగ్ మన శారదా స్కామ్ కానీ వీళ్ళు కానీ గవర్నమెంట్ కొంత 5,000 అనుకుంటా, ఒక 5,000 ఎంతో వాళ్ళకి రిలీజ్ చేశారు. వాళ్ళకి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అలాగే ఒడిశా గవర్నమెంట్ కూడా కొంత ఇమీడియట్గా హెల్ప్ చేస్తుంది. నాకేంటంటే ఇన్ని వేల ఎకరాలు ఉన్నాయి కదా, పైగా గతంలో మనకి దీన్ని మన సహారా స్కామ్ మన సహారా సుబ్రతో రాయ్ వాళ్ళకి కూడా అతనికి హైకోర్టు మన సుప్రీంకోర్టు వాళ్ళకి ఇచ్చారు, మీరు మీ ఆస్తులమ్మి ఎలా మీరు ఖాతాదారుని సేవ్ చేస్తారని చెప్పి. అలాగే మనకి సత్యం ఇష్యూ కూడా మన సత్యం రామలింగరాజు గారి ఇష్యూ అయినప్పుడు కూడా మహేంద్ర వాళ్ళు వచ్చి తీసుకొని ఖాతాదారులను సేవ్ చేశారు, అంటే షేర్ హోల్డర్స్ని సేవ్ చేశారు. అన్ని ప్రెసిడెంట్స్ ఉండగా మనకి ఇక్కడ పైగా ఆస్తులు ఉండి కూడా ఎందుకు దీన్ని తాసారం జరుగుతుందో తెలియట్లేదు. ఒకసారి కూర్చోబెట్టి దీని గురించి వాళ్ళతో అడ్రస్ వాళ్ళని డైరెక్ట్గా మాట్లాడి మేబీ కన్క్లూడ్ నేను కోరుకునేది అంటే అంటే దీన్ని చిత్తశుద్ధిగా చేయాలని కోరుకుంటున్నాను. అంతకుమించి అంటే ఎక్కడో చిన్న ఒక ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుందని అనిపించింది. అది నేను చెప్పలేకపోతున్నాను, కానీ కాకపోతే అనుకున్నంత ట్రాన్స్పరెన్సీ కనిపించలేదు. దాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన అవసరం. అది ఒకసారి నేను వెళ్ళి ఖచ్చితంగా దీన్ని అంటే ఇది ఈజీగా తీసుకొని వదిలేసే ఇష్యూ కాదు, ఎందుకంటే చాలా కొన్ని లక్షల మంది జీవితాలు దీని మీద ఆధారపడి ఉంది. అందుకని దీన్ని జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. ఒకసారి వెళ్ళి మాట్లాడాలి. అంటే ఇది ఏమవుతుందంటే కోర్టు పరిధిలో ఉన్నది, కూర్చోబెట్టి అసలు ఏం అరెస్టులు జరగట్లేదు, అసలు ఇష్యూ బయటకు తొక్కేస్తున్నారంటే మనం మాట్లాడచ్చు. కానీ కోర్టు పరిధిలో ఉండి హైకోర్టు కొన్ని ఆస్తులు వేలం చేసి కొన్ని ఈవెన్ కొంత మనీ తీసుకొచ్చి బాధితులకి ఇమ్మని చెప్పి జరిగినాయి కదా. దానివల్ల ఏంటంటే పరిపూర్ణమైన అసలు జరగట్లేదు అంటానికి లేదు, కానీ నత్తనడక ఉండటం వల్ల అది ఇంతకాలం బయటకు వచ్చింది. అందువల్ల ప్రతి ఒక్కరు దీని మీద ఏ పార్టీనా స్పందించాల్సిన నిర్లక్ష్యం వీటన్నిటికంటే కూడా దాని మీద చూపించాల్సినంత ఒక సర్టన్ పేస్ ఏదో ఉంటుంది, దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అది లోపించిందని అనిపించింది. సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్ అందరూ అగ్రికల్చర్ బాధితులకి మద్దతు ప్రకటిస్తామనే చెప్తున్నారు, కానీ పనులైతే వేగవంతంగా. ఇప్పుడు మీరు అగ్రికల్చర్ బాధితులతో మాట్లాడిన తర్వాత తిరిగి గవర్నమెంట్తో కూడా మాట్లాడతారా?
నేను అక్కడ నిర్ణయించుకున్నాను. అక్కడ మాట్లాడిన బట్టి అంటే వాళ్ళ సమస్యను పరిపూర్ణ వాళ్ళ నోటి ద్వారా అవగాహన చేసుకొని మాట్లాడతాను. जिंदाबाद पावर स्टार पवन कल्याण, जिंदाबाद पावर स्टार पवन कल्याण, जिंदाबाद पावर स्टार पवन कल्याण। సహారా లాంటి కేసులోనే కొంత ఊరట లభించినప్పుడు అగ్రిగోల్డ్ కేసులో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో, అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువ ఉన్నప్పుడు బాధితులకు ఎందుకు న్యాయం జరగడం లేదో తెలుసుకుంటానంటున్నారు పవన్ కళ్యాణ్. గేట్వే హోటల్ నుండి పవన్ కళ్యాణ్ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి బయలుదేరారు. మరికొద్దిసేపట్లో అక్కడికి చేరుకొని అగ్రిగోల్డ్ బాధితులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఆయన పెట్టేశాడు కదా మేడం, మనం ఏం చేస్తాం? అగ్రిగోల్డ్ కుంభకోణం బయటపడి ఏళ్లు గడిస్తున్న బాధితులకు ఎందుకు న్యాయం జరగడం లేదో ఇప్పటి వరకు కోర్టు పరిధిలో ఉన్నందున ఏమీ మాట్లాడలేదని, ఇక ఇప్పుడు అగ్రిగోల్డ్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని దానికి సంబంధించి ప్రభుత్వంతో చర్చిస్తానని భరోసా ఇస్తానంటున్నారు పవన్ కళ్యాణ్. మరికొద్దిసేపట్లో తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకోబోతున్నారు.